హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే మీ అందరితో పాటు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నా. ఈరోజు లేచిందే కొంచెం లేటు, అందుకోసం అని చెప్పి బాగా ఎండెక్కిన తర్వాత ఇంటి ముందు చెత్తలు ఊడుస్తున్నా, ముగ్గు పెడదామని చెప్పేసి. సో ఒక్కొక్క రోజు అలానే ఉంటుందిలేండి. నైట్ నిద్రపోవడం లేట్ అయినా, లేకపోతే ముందు రోజు ఎక్కువ ఇంట్లో కష్టపడి లేదా ఇంట్లో పని లేదని ఎక్కువ చేసినప్పుడు, ఇలాంటప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్ లేదా అలసటగా అనిపించడము, ఇంకా ఇలా పడుకునేస్తూ ఉంటానన్నమాట. ఏముందులే మళ్ళీ వేసి చేసుకుందాంలే, టిఫిన్ ఒకవేళ లేట్ అయిందనుకోండి ఒక్కొక్క రోజు బయటనే తెప్పించేస్తూ ఉంటానన్నమాట. టిఫిన్ అంతా కూడాను పిల్లలకి, మళ్ళీ లంచ్ కావాలంటే నిదానంగా చేసి బాక్స్ కేసి పంపిస్తూ ఉంటాను. సో ఇబ్బంది ఏం లేదు, నలుగురమే ఉన్నాము, ఇంకా అర్థం చేసుకుంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా. సో నేను అట్లా హ్యాపీగా ఉండిపోతూ ఉంటాను రెస్ట్ తీసుకొని. సో అలాగే ఇంక ఈరోజు కూడా బాగా పొద్దెక్కిన తర్వాత లేచానులేండి. సో ఎండ కూడా వచ్చేసిందంటే అర్థం చేసుకోండి. అసలు నేనేనా ఇది మీకు డౌట్ వచ్చేస్తుందేమో, ఎప్పుడు 4 గంటలకు 5 గంటలకు లేచే మా రేఖ అక్క ఈరోజు ఇంత లేట్గా లేచిందని చెప్పేసి. నిజంగానే ఓపిక లేదండి, ఈ మధ్యకాలంలో చాలా ఓపిక తగ్గిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఒక 6:30 6కి అట్లా లేచి ఉంటాను. ఇంకా లేచేసి బయట అయితే వచ్చేసాను. బయట అంతా నీట్గా చెత్తలు చేశాను. మనకేంటంటే బయట అటుపక్క ఇటుపక్క అంతా ఖాళీ ప్లేస్ కాబట్టి ఎక్కడ లేని చెత్త అంతా మన ఇంటి ముందే పడుతుంది. సో ఆ మిద్దె పైన ఉన్న చెత్త అంతా ఆ స్టెప్స్ పైన పడుతుంది అనమాట. ఇదంతా క్లీన్ చేసి స్టెప్స్ అంతా క్లీన్ చేసేసరికి నాకు నిజంగా నడుము పట్టేస్తుంది. సో అట్లయితే ఇంకా చెత్తలు చేసి ఇంకా స్టిక్ తోటి మాప్ చేసేసాను అనమాట. సో మాప్ చేసేసిన తర్వాత ఇంకా గడప దగ్గర ముగ్గు అయితే పెడుతున్నాను. సో ఇంకా ముగ్గు అవి పెట్టేసుకొని వెళ్ళి ఇంకా ఇంట్లో నైట్ ఏమి కూడా క్లీన్ చేయలేదన్నమాట. తిన్నవి వండినవి అవన్నీ కూడా ఇంకా కడగాలి. ఆ పనులన్నీ చేసుకుంటూ నేను మీతో అయితే ఇప్పుడు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సో నేను చాలా బాధపడిన విషయం అనమాట. రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో గురించి ఈరోజు మాట్లాడతాను. నిజంగా నేను ఇలాంటి వాళ్ళనైతే నేను ఎక్కడ చూడలేదండి. ఈ సోషల్ మీడియాలో మళ్ళీ అంటారు మనము ఎన్ని వచ్చినా పడాలి, పాజిటివ్ని తీసుకోవాలి, నెగిటివ్ని తీసుకోవాలి, అన్నిటిని తట్టుకొని నిలబడాలంటారు. అసలు ఎందుకు తట్టుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నా వీడియోస్ నచ్చే వాళ్ళకి నేను ఎలా చేసినా, నేను ఎలా ఉన్నా, నా డ్రెస్ సెన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. కానీ కొంతమంది ఒకటే టార్గెట్ చేసేసి నన్ను. రీసెంట్గా నేను శ్రావణ మాసం హౌస్ క్లీనింగ్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో నేను ఒక టీ షర్టు అండ్ ఒక పలాజో ప్యాంట్ వేసుకున్న నైట్ డ్రెస్. సో దానికి వచ్చాయండి నాకు కామెంట్స్. నిజంగా ఆ రోజైతే బాగా ఏడ్చాను కూడా నేను. ఎంత బాధేసిందంటే, మా వారికి చాలా ఇష్టం నేను అలాంటి డ్రెస్సులు వేసుకుంటే. అండ్ మా పిల్లలు కూడా చెప్తారు, ఎందుకు మనం ఎప్పుడు ఈ నైటీలు వేసుకుంటావు, ఈ నైటీలో నువ్వు బాగుండవు, ఇలాంటి టీషర్ట్స్ ఇలాంటి ప్యాంట్లు వేసుకో, నీకు చాలా బాగుంటుంది, వీడియోస్ కూడా బాగుంటుందని చెప్పేసి. మా పిల్లలు కూడా నన్ను ఎప్పుడు మోటివేట్ చేసి చెప్తూ ఉంటే కూడా, వద్దులేనన్నా ఎందుకులే, స్టార్టింగ్లో వేసేదాన్నండి. అది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, మీరు ఒక 1 year ముందు వీడియోస్కి వెళ్ళి చూడండి. సో నేను ఇంతకుముందు వేరే హౌస్లో ఉండేదాన్ని. అప్పుడు మీరు చూసినట్లయితే రెగ్యులర్గా నేను నైట్ డ్రెస్సెసే వేసుకునేదాన్ని అనమాట. టీ షర్ట్స్ కింద ప్యాంట్స్ ఈ రెండే ఉంటుంది రెగ్యులర్గా వీడియోస్లో. కాకపోతే నేను మళ్ళీ ఎందుకో వద్దులే, మనకి కొంచెం పొట్ట కనిపిస్తూ ఉంటుంది, కొంచెం లావ్ వేరే అయి ఉన్నాను అనమాట. అప్పటి నుంచి నేను ఆ వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం వల్ల ఏంటంటే వద్దులే పొట్ట అంతా కనిపిస్తుందని చెప్పేసి వాటిని స్కిప్ చేసేసి నేను నైటీలు ఎక్కువ అలవాటు చేసుకున్నాను. బట్ ఆ తర్వాత నాకెందుకో నైటీస్లో అంత కంఫర్టబిలిటీ అంటే వీడియోస్కి అంత బాగుండదు. ఇట్లా టీ షర్ట్స్ ప్యాంట్స్ అయితే బాగుంటుంది. మనం ముందు వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు కూడా వేసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా అది యాక్చువల్లీ హైదరాబాద్ కోసం తీసుకొని ఉన్నాను, నైట్ డ్రెస్ కోసం అని చెప్పేసి. దాన్ని నేను ఇంటికి వచ్చిన తర్వాత వేసుకున్నాను అనమాట. దానికి వచ్చాయండి కామెంట్స్ అయితే. నిజంగా ఇలాంటి మనుషులు నేను ఎక్కడా చూడలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, మాకు లేని ప్రాబ్లం మీకు ఎందుకు చెప్పండి. మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్లు నేను ఉంటాను, మీకు నచ్చినట్లు నేను ఎందుకు ఉండాలి. ఇప్పుడు నా వీడియోస్ నచ్చితే మీరు చూస్తారు, నచ్చకపోతే స్కిప్ చేస్తారు. ఆ ఆప్షన్ ఒకటి ఉంది కదా, స్కిప్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది కదా. నచ్చితేనే చూడండి, నచ్చకపోతే మిమ్మల్ని ఏమైనా నేను బలవంతంగా కట్టేసి పెట్టి ఏమైనా చూడమని చెప్తున్నానా? లేదు కదా. నేను న్యాచురల్గా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటానో అది మాత్రమే చూపించుకుంటాను. కెమెరా ముందుకు వచ్చి నీట్గా రెడీ అయిపోయి నేను ఏదైతే చెప్పుకోలేను. సో నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఎలా ఉంటానో అలానే కనిపిస్తాను. మీకు విత్ మేకప్లోనూ కనిపిస్తాను, వితౌట్ మేకప్లోనూ కనిపిస్తూ ఉంటాను. సో నా లైఫ్ అలా ఉంటుంది కాబట్టి నేను అలానే చూపించుకుంటాను. కానీ నేను టీ షర్ట్స్ వేయకూడదు, ప్యాంట్స్ వేయకూడదు, నైట్ డ్రెస్సెస్ వేయకూడదు అనే రైట్స్ మీకు లేవు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నేను ఒక పూట పస్తున్నా, లేదా నాకు ఒక కష్టం వచ్చినా, నాకు ఒక అవసరం వచ్చినా, లేదా నాకు ఒక బాధ వచ్చినా మీరెవరు నాకేం అంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరు నాకేం హెల్ప్ చేయట్లేదు, తోడుండట్లేదు. అట్లీస్ట్ మీరు వాళ్ళు బాధపడతారని థాట్ కూడా లేకుండా ఒక మంచి కామెంట్ కూడా మీరు పెట్టట్లేదు. అలాంటప్పుడు మీకోసం నేను ఎందుకు మారాలి?
అసలు ఎంతమంది నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నాకు ఆ రోజే తెలిసింది నా ట్రూ సబ్స్క్రైబర్స్ ఎవరు, నా నిజమైన ఫ్యామిలీ ఎవరని చెప్పేసి. నేను ఆ కామెంట్స్ అన్నీ కూడా పబ్లిష్ చేశాననమాట నెగిటివ్గా వచ్చినవి. దాని కింద చాలామంది నన్ను సపోర్ట్ చేస్తూ పెట్టారు. మీ అందరికీ కూడా నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అక్క ఎందుకు వేసుకోకూడదు అలాంటి డ్రెస్సెస్, అసలు తప్పేముంది తనకి, తను లూజ్గానే వేసుకునింది, టీ షర్టు లూజ్ ప్యాంటే వేసుకునింది, ఎక్కడ తనేమి టైట్గా వేసుకొని ఏమి కనిపించేలాగా బిహేవ్ చేయట్లేదు కదా. చాలా వరకు చూస్తుంటాం మనం సోషల్ మీడియాలో కూడాను, కొంతమంది కొంచెం వల్గర్గా వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు, వాళ్ళ బాడీని కొన్ని చూస్తుంటారు కదా మీరు కూడా. అవన్నీ కూడా నేను చెప్పలేకపోవచ్చు, బట్ నేను అలా ఏం చేయట్లేదు కదండి. మీరు నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఎక్కడ తప్పుగా కనిపిస్తుందో చెప్పండి. కొంతమంది ఇప్పుడు మన ఛానల్లో ఏంటంటే, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో కొంతమంది నా డ్యాన్స్ వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది నేను ఇల్లు సర్దుకునే విధానము, ఇల్లు క్లీన్ చేసుకుని శుభ్రంగా పెట్టుకునే విధానం నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది నా డ్రెస్ సెన్స్, తర్వాత నేను కట్టుకునే శారీస్ నచ్చి, నేను రెడీ అయ్యే విధానం నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇలా నా ఫ్యామిలీ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నా వంటలు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఉండే విధానాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా మాటలు నచ్చి, ఇలా ఎంతోమంది వాళ్ళకి ఏదో ఒకటి నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా. సో అలాంటప్పుడు నేను ఒకటే వీడియోస్ ఎలా పెడతానండి, ఇప్పుడు వంటవే పెడితే నన్ను డ్యాన్స్ చూసిన వాళ్ళకి అంటే నా డ్యాన్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి బోర్ కొడుతుంది. అండ్ నేను ఇప్పుడు నీట్గా రెడీ అవుతాను, అలా కాకుండా ఒక నైటీలోనే వీడియోస్ పెడితే అరే మనము సబ్స్క్రైబ్ చేసుకునేది ఈ యొక్క డ్రెస్ సెన్స్ నచ్చి, తను రెడీ అయ్యే విధానం నచ్చి కదా, తను ఏంటి ఎప్పుడు నైటీస్లో, ఇలా ఒక్కొక్కరు ఫీలింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పేది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. సో అలా మీలో ఎంతమంది నా వీడియోస్లో మీకు ఏం నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నేను ఇప్పుడు చెప్పాను కదా కొన్ని పాయింట్స్, వాటిలో మీకు ఏం నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. నాకు తెలుసుకోవాలని ఉంది, మీరు డ్యాన్స్ నచ్చొచ్చారా, లేదంటే నా లైఫ్ స్టైల్ నచ్చొచ్చారా, నా వంటలు నచ్చొచ్చారా, నా డ్రెస్ సెన్స్ నచ్చొచ్చారా. సో ఇలాంటివి మీ ఒపీనియన్ మీరు ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి మర్చిపోకుండా. వీడియో చూసేసిన తర్వాత నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో కాబట్టి నేను టీ షర్ట్స్ వేయొద్దు, ప్యాంట్లు వేయొద్దు, నైట్ డ్రెస్ వేయొద్దు, నువ్వు చిచ్చి చచ్చా అన్నా కూడా నేను మాననమాట. నాకు రీసెంట్గా కొంచెం ఫ్రీగా ఉన్నవి, నాకు కంఫర్టబుల్గా ఉన్నవి, నాకు ఏది నచ్చుతుందో అది నేను వేసుకోవాలనుకుంటున్నా. లైఫ్ అండి, ఈ లైఫ్లో మనం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో తట్టుకొని నిలబడుతూ ఉంటాము. ఈ లైఫ్ చిన్ని లైఫ్, ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మన చేతుల్లో లేదు. ఈ రోజు నైట్ మనం పడుకున్నామంటే రేపు పొద్దునకి కళ్ళు తెరుస్తామో లేదా నిద్రలోనే మనకి ఏదైనా అయిపోతుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఉన్న రోజులు నేను హ్యాపీగా ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటున్నాను. నాకు నచ్చినట్టు అంటే నేనేమీ రోడ్డును పడిపోలేదు. నా డ్రెస్ సెన్స్ కానీ, నేను ఉండే విధానం కానీ, ఇవన్నీ నేను తినేది కానీ ఏదైనా కావచ్చు, నాకు నచ్చినట్టు నేను ఉండాలనుకుంటున్నాను. సో అది. అండ్ దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలి, నెగిటివ్గా తీసుకొని నెగిటివ్ కామెంట్స్ పెట్టాలని అయితే అనుకోవద్దండి. ఈ వీడియో చూసి మారండి. నాకే కాదు, ఏ యూట్యూబర్కైనా సరే ఇలాంటి కామెంట్స్ పెట్టి బాధ పెట్టకండి. అండ్ ఇంకొక ఆవిడ, నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక షార్ట్ వీడియో పెడితే దాని కింద ఒక కామెంట్ రెగ్యులర్గా పెట్టారులేండి. ఇవన్నీ ఈ మధ్య రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత జరిగినవి అనమాట అన్నీ కూడాను. ఏమంటే అరే ఎక్కడో ఒక పలంనేరులో ఉన్నది ఒక హైదరాబాద్ వరకు వెళ్ళిపోయింది, ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయింది తను, అలా ఇలా అని చెప్పేసి ఇంకా మనసు ఒప్పకుండా ఇంకా గెట్టని వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఏదో ఒక ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని వచ్చేయడం, ఏదో ఒకటి పెట్టడం అనమాట. సో ఇది బాగా జనాలకు అలవాటు పడిపోయింది. మనం ఏంటంటే మనం అలాంటివి పట్టించుకోమన్న విషయం వాళ్ళకి అసలే తెలియదు, మనం ఇంకా ఎక్కువ చేస్తామన్నమాట. ఇలా ఏదో ఒకటి అంటుంటే మనం ఆగిపోతామని అనుకుంటారు, మనమేమో అసలు ఆగము. ఎందుకంటే మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు ఆగాలి. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళి డ్రెస్ సెన్స్ స్టైల్ అంతా మారింది, ఓవర్ యాక్టింగ్లు చేస్తున్నారు. మేము హైదరాబాద్లో ఉంటున్నాము, మేము స్టైల్ చేయట్లేదు, మేము ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు, నువ్వు పల్లెటూరు నుండి వచ్చావు, పలంనేరు నుండి వచ్చావు, నీకెందుకు ఇంత బిల్డప్, నీకెందుకు ఇంత ఓవర్ యాక్షన్ అని చెప్పేసి ఒక ఆవిడ పెట్టారనమాట కామెంట్. అంటే మీరు హైదరాబాద్లో ఉండే వాళ్ళు మాత్రమే స్టైల్గా ఉండాలి, హైదరాబాద్లో సిటీల్లో ఉండే వాళ్ళు మాత్రమే స్టైలిష్గా రెడీ అవ్వాలి, టీ షర్ట్లు వేయాలి, నైట్ డ్రెస్లు వేయాలి, పల్లెటూరులో ఉండేవాళ్ళు, టౌన్లో ఉండేవాళ్ళు వాటికి అర్హులు కాదైతే. సో మీ ఒపీనియన్ ప్రకారము విలేజెస్ వాళ్ళు కానీ, టౌన్లో ఉన్న వాళ్ళు కానీ నైట్ డ్రెస్లు, టీ షర్ట్స్ ఇలా వేయకూడదు, స్టైలిష్గా ఉండకూడదు, సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే స్టైలిష్గా ఉండాలనేసి మీ అభిప్రాయం కదా. సో అంటే రూల్ ఏమైనా ఉందా, పల్లెటూరు వాళ్ళు ఇలానే ఉండాలి, సిటీస్లో ఉండే వాళ్ళు అలానే ఉండాలి, అట్లా ఏం లేదండి. ఇప్పుడు కాలం మారింది, జనరేషన్ మారింది. ఇప్పుడు ఎక్కడైనా సిటీ అయినా, టౌన్ అయినా, పల్లెటూరు అయినా, మారుమూల గ్రామంలో కూడా ఇప్పుడు నైపుణ్యత చాలా చేంజ్ అయింది. ఇప్పుడు జనాలలో మార్పు చాలా వచ్చింది, నాణ్యత తెలిసి వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉండాలి, మనం
ఎక్కడ ఎలా మెలగాలి అన్నీ కూడా తెలుసు. సో పల్లెటూరు వాళ్ళని తక్కువ చేయడము, టౌన్‌ల వాళ్ళని తక్కువ చేయడము, సిటీస్ వాళ్ళే గ్రేట్ అనడము ఇవన్నీ ఆపేయండి. సిటీస్‌లోనే కాదు ఎక్కడుండే వాళ్ళైనా వాళ్ళు కంఫర్టబుల్‌గా నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకునే రైట్స్ వాళ్ళకున్నాయి. సో వాళ్ళకి నచ్చినట్టు ఉండే రైట్స్ కూడా వాళ్ళకున్నాయి. ఎవరో మీరు చెప్పేస్తే మేము ఆపేయాలంటే అది రాంగ్. ఇది మీరు మార్చుకోండి. మారాల్సింది మేం కాదు. ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా! నెగెటివ్ థాట్స్‌తో నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా! మీరు మారాలి. మమ్మల్ని మారాలి అని చెప్పకూడదు. ఎందుకంటే మేము ఒక సోషల్ మీడియాలో ఇంత ధైర్యంగా వీడియోస్ పెడుతున్నాము అంటే మేము అంత పద్ధతిని వదిలేసి అయితే ఉండం కదా. అండ్ ఫైనల్లీ నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే ఒక మనిషిని మీరు ఒకే వేలో చూడాలి అని కూడా మీ పొరపాటు అది. వాళ్ళలో ఒకటే యాంగిల్ కాదు, వాళ్ళలో చాలానే ఉంటాయి. సో ఒక క్వాలిటీనే మీకు నచ్చి ఒక క్వాలిటీలోనే వాళ్ళు ఆగిపోవాలంటే అది అవ్వని పని అనమాట. కొన్ని కొన్ని డిఫరెంట్ మైండ్స్, కొంతమంది కొన్ని రకాల మైండ్స్తో ఉంటారు. సో ఒకరికి ఒక రకంగా నచ్చొచ్చు, ఇంకొకరికి ఇంకొక రకంగా నచ్చొచ్చు అనమాట. కాబట్టి అందరికి నచ్చినట్టు మనం ఉండలేము. మాకు నచ్చినట్లు మేము ఉంటాము. దాంట్లో మీకు ఏది నచ్చితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంతే. సో అలా ఉండాలి, ఇలా ఉండాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మీరు వయసు ఇంత వచ్చింది అంత వచ్చింది ఇవన్నీ ఆపేసేయండి. నాకేమి 50 ఏళ్ళు రాలేదు, 60 ఏళ్ళు రాలేదు. ఈ కామెంట్ కూడా ఒకరు బాగా ఇచ్చారు పాపం, వాళ్ళకి రిప్లై నా సబ్స్క్రైబరు. తనకేమన్నా 50 ఏండ్లు ముసల్దా, 60 ఏండ్లు ముసల్దా, 30 ఏండ్లకే తనకేం వయసు అయిపోయింది, చిన్న వయసులో పిల్లలు పుట్టినంత మాత్రాన తనకేమైనా వయసు అయిపోయినట్ట, ఏం మాట్లాడుతున్నారు మీరు, కొంచెమైనా బుద్ధి ఉండాలని చెప్పేసి బాగానే సమాధానం ఇచ్చారు. సో నా సపోర్టర్స్ అందరికీ కూడా పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇంకా వీడియో మాత్రం వెళ్తూనే ఉంది. నేను ఇంకా వీడియో గురించి అసలు డిస్కస్ చేయలేదు, ఈ టాపిక్కే సరిపోయింది కదా. సో ఇంకా వంట పని అయితే చేసేసాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అవ్వగానే ఇంకా నేనైతే వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసి ఆ తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు లంచ్లోకి వచ్చేసరికి ఇంకా మీరు చూస్తుంటారు, అన్నం చేశాను, ఇంకా టొమాటో పప్పు అయితే చేసేసాను. ముద్దపప్పు లాగా భలే కుదిరింది ఆ రోజు టేస్ట్ అయితే. ఇంకా ముద్దపప్పుతో పాటు ఇంకా సైడ్ డిష్గా తాలింపు ఏదైనా చేసేస్తే అప్పలం వేద్దామనేసి ఇంకా బీన్స్ తాలింపు అయితే ప్రిపేర్ చేశాను. కొద్దిగానే బీన్స్ ఉన్నింది, అవి వేసి అయితే తాలింపు ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా అప్పలాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ ప్యాకెట్ ఈ రోజుతో లాస్ట్ అయిపోయి అని చెప్పేసి ఇంక ఉన్నవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. పిల్లలు కానీ నేను కానీ బాగా తింటాము అప్పలాలు. మనకి పప్పు కానీ రసం కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అప్పలం తిని బాగా అలవాటు అనమాట మాకు. ఇంక ఈరోజు ఎలాగో టమాటో పప్పు చేశాను కదా అని చెప్పేసి ఇంకా అప్పలం అయితే వేయిస్తూ ఉన్నాను. ఇంతకీ నేను నాన్ స్టాప్గా వీడియో స్టార్టింగ్ నుంచి ఒక టాపిక్ గురించి మాట్లాడుతూనే ఉన్నాను కదా, మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీరేమంటారో, నేను మాట్లాడింది రైటా రాంగా అని చెప్పేసి. సో నిజమే కదండి, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే రైట్స్ ఎవరికి ఉన్నాయి చెప్పండి. నేను పద్ధతిగా వేసుకోకపోతే మీరు నా మంచి కోరు చెప్పొచ్చు, తప్పులేదు దాంట్లో, ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పి. కానీ నేను పద్ధతిగా డ్రెస్ వేసుకున్నప్పుడు నన్ను అనే రైట్స్ ఎవరికి ఉన్నాయి చెప్పండి. సో అది కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్స్ అన్నీ కూడా ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో కేవలం వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి కాదు. సో అది కూడా పర్టికులర్గా టార్గెట్ చేసి మరీ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడాను అనమాట. ఇంక ఇక్కడైతే టొమాటో పప్పు ముద్దపప్పు లాగా చేసేసాను అన్నాను కదా. సో చాలా టేస్టీగా కుదిరింది. చూడగానే కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంది, అదిరిపోయిందనమాట. సో ఇలా నాకేంటంటే పప్పు కొంతమంది పల్చగా చేసుకుంటారు, బట్ నాకు అట్లా పల్చగా తినాలంటే నచ్చదనమాట, తిన్నట్టు అనిపించదు. ఇలా ముద్దపప్పు లాగా చేసుకుంటేనే బాగా ఇష్టము. సో అందుకోసం అని చెప్పేసి అలా చేసేసాను. ఇంకా వంట పని అంతా అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్కి వేస్తున్నా. సో వేస్తూనే నేను ఇంకా అప్పలాలు తింటున్నా. నాకు ఈ అప్పలాల అలవాటు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లో బీపీ నాకు ఎక్కువగా ఉన్నదనమాట. 2012, 2013 నుంచి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్స్ అన్నీ అయ్యేసరికి లో బీపీ వచ్చేసింది, వీక్నెస్ వల్ల బ్లడ్ తక్కువయ్యి. దానివల్ల ఏంటంటే అప్పలాలు, ఆవకాయ, ఊరగాయలు ఇలాంటివి బాగా తినాలని చెప్పారు. సో ఊరగాయలు పెద్దగా లైక్ చేయను నేను, అందుకోసం టొమాటో ఊరగాయ తప్పించి ఇంకేది కూడా పెద్దగా తిన్నానమాట నేను. అందుకోసం అని చెప్పేసి అప్పలాలు బాగా అలవాటు చేసుకున్నాను. నాకు అవి టేస్ట్ బాగా అనిపిస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువ అప్పలాలు చేసుకొని తింటూ ఉండి అలా అలవాటు పడిపోయాను అనమాట వాటికి. ఇప్పుడు అక్కడ ప్లేట్లు అన్నీ చేసి పెట్టేసరికి ఇంకా చేతులు ఉండలేదు, నోరు ఆగలేదనమాట. సో ఇంకా అట్లా ఎత్తుకొని తింటూ ఇంకా పిల్లలకి బాక్స్కి అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా మా వారైతే వచ్చి తీసుకెళ్ళిపోతారు, పిల్లలకి ఇచ్చేస్తారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.